ఇక వినాయక నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మోంజాయి మార్కెట్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. భక్తులతో కూడా కోలాహలంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వినాయకుడిని తీసుకుని కూడా ట్యాంక్ వైపు కూడా వాహనాలు కూడా బయలుదేరి వెళ్తున్నాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఈ మార్కెట్ సర్కిల్లో ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే బాలాపూర్ గణేష్ గణనాథుడు కూడా బయలుదేరాడు. బాలాపూర్ ఈసారి లడ్డు వేలంలో కూడా అత్యధికంగా 30 లక్షల వెయ్యితో కూడా ఏదైతే వేలంలో పోయింది. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఇప్పటికే వేలం నలుగురు పోటీ పడగా దానికి సంబంధించి అయితే 30 లక్షల వెయ్యితో కూడా నర్సారెడ్డి దక్కించుకున్నారు. సో అంటే ఉదయం నుండి కొంచెం మామూలుగా స్టార్ట్ అయినా కూడా ఈ శోభాయాత్రలు ఇప్పుడు మొత్తం ఒకేసారి కూడా బయలుదేరే పరిస్థితుంది. ఏదైతే మహేశ్వరం కావచ్చు, చంద్రగుట్ట కావచ్చు, అదేవిధంగా ఇటు పాత బస్తీ అబ్దుల్గంజ్ ఇటు ఈ శోభాయాత్ర వస్తుంది. మరొకవైపు ఇటు నాగపల్లి, అదేవిధంగా ఏదైతే ఈ గోషమహల్ నుండి కూడా ఈ సర్కిల్ నుండి హ్యాబిట్స్మెంట్ కూడా వెళ్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఇక్కడ కోలాహలం కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం ఇంట్లో చూస్తున్నాం. శోభయాత్ర మాత్రం బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. మరొకవైపు ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడు, దేశంలో అతి పెద్దదైన ఖైరతాబాద్ గణనాథుడు కూడా ఇప్పటికే ట్రైన్ నెంబర్ 4కి చేరుకున్నారు. మరొకవైపు ఈ బాలాపూర్ సంబంధించిన గణనాథుడు కూడా ట్రైన్ నెంబర్ 11కు చేరుకుంటారు. ట్రైన్ నెంబర్ 11లో నిమజ్జనం అవుతారు. ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ శోభాయాత్రకు సంబంధించిన ఏదైతే అక్కడ ట్రైన్ నెంబర్ 4లో కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం కానున్నాడు. సో ఏదైతే ఈ రూట్ లో మొత్తం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా కూడా ఏదైతే అన్ని చర్యలు చేపట్టింది. మొత్తం ఏదైతే హైదరాబాద్ లో 76 ప్రాంతాల్లో కూడా ఈ నిమజ్జనం జరుగుతుంది. సో ఈ నిమజ్జనానికి సంబంధించిన చేసిన పరిస్థితి. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? అదే మొత్తం ఏదైతే దీనికి సంబంధించి ఇక్కడ ఇటు స్కూటర్లు కావచ్చు, అదేవిధంగా గణేష్ మహారాజ్ ఇటు 2 వీలర్స్ కావచ్చు, అదేవిధంగా 4 వీలర్లు కావచ్చు మహారాజుని దర్శించుకుంటున్నారు. సో మొత్తంగా ఈ ఇక్కడ ఏదైతే బాలాపూర్ గణేష్ నేపథ్యంలో కూడా ఏదైతే ట్రాఫిక్ కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. సో మొత్తం ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎలాంటి మనం చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ఇక్కడ సమితి ఆధ్వర్యంలో ఇటు భక్తులకు మంచినీళ్ళు, అదేవిధంగా పులిహారాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. సో డ్యాన్సులు అదేవిధంగా డ్యాన్సుతో కూడా వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే పెద్ద ఎత్తున మహిళలు తమ స్వామిని ఏదైతే విమర్శనం చేయడానికి కూడా వాహనాల్లో డ్యాన్సులు, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఏదైతే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ మోంజాయి మార్కెట్ పరిసర ప్రాంతాలు అయితే మొత్తం ఈ భక్తులతో కిక్కిలాడుతున్నాయి. అదేవిధంగా ఈ వాహనాలు రద్దీ కూడా
పెరిగిందని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.